హాయ్ అండి, అందరికీ నమస్కారం. 5వ వారం ద్వారకా తిరుమల వెళ్ళానండి. శివయ్య గుడిలో ఇలాగ గోడకు ఉన్నాయండి ప్రతిమలు. స్వామివారు కింద స్వామివారి పాదాలండి ఇవి. దక్షిణ రాజగోపురం పాదాలు. అందరూ దండం పెట్టుకుంటున్నారండి శుభలాక పెట్టి. ఇక్కడ వారి పెళ్ళి అనుకుంటా వారింట్లో కొత్త జంట అండి. కొబ్బరికాయ కొట్టారు కింద మెట్ల దగ్గర అండి. అందరూ కింద కొడతారు, పైన కొడతారండి కొబ్బరికాయలు స్వామివారి దగ్గర. ఇక్కడ మెట్టి పూజకి ఆడవాళ్ళందరూ రెడీ అవుతున్నారండి. పసుపు కుంకుమ తీసుకొని మెట్టి పూజ చేసుకుంటారు. మోకాళ్ళతో నడిచేవాళ్ళు మోకాళ్ళతో నడుచుకుంటా కూడా స్వామివారికి మెట్టి పూజ చేస్తారండి. ఇక్కడ కూడా మెట్టి పూజ చేస్తున్నారు ఈ ఆడపిల్లలు. ఇది దక్షిణ రాజగోపురం మెట్లు మార్గం అండి. కింద దీపారాధన చేసుకొని ఇలా మెట్ల పూజ చేసుకుంటే, మెట్ల పూజ అంటే ఇలా మెట్లకి పసుపు కుంకుమ పెడతారండి. స్వామివారి నామాలు పెడతా పసుపు రాసి. ఇక్కడ పిల్లలు చూడండి దర్శనాలు అయిపోయి బొప్పనాలు అయిపోయి కూర్చున్నారండి. అందరూ బొప్పనాలు చేర్చుకొని అందరూ. ఇది పైన అండి తూర్పు రాజగోపురం. ఇక్కడ ఎంత భక్తిగా దండం పెట్టుకుంటుందో ఏమి. తూర్పు రాజగోపురం అండి. ఇక్కడ స్వామివారికి ఇక్కడ దీపాలు వెలిగిస్తారండి పైన అన్నాను కదా. ఇది తూర్పు రాజగోపురం అన్నమాట. ద్వారకా తిరుమల 5వ వారం వెళ్ళానండి. నా ఛానల్లో మనసే మౌనం అండి ఛానల్ పేరు. అందరూ సబ్స్క్రైబర్ అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నానండి. ఇక్కడ ఈ చెట్లు అంటాను కదండి, పెద్ద చెట్లు. అందరూ కూడా ఇక్కడ పిండి దీపాలు వెలిగించారండి. చూసారా స్వామివారి గోపురాలు ఎలా కనపడతాయోనండి. సార్ దండం పెట్టుకోండి. ఇది తూర్పు రాజగోపురం. పెళ్లి జంట నుంచున్నారు ఇక్కడ. జనం అంది భక్త జనం అందరూ దర్శనానికి కూర్చున్నారు. వచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇదంతా లైనేనండి. స్వామివారి దర్శనానికి లైన్ కట్టారు జనం, భక్త జనం. చెట్ల దగ్గర దీపారాధన అవి చేసుకుంటున్నారండి భక్తితో. స్వామివారి ఎవరిని ఎప్పుడు పిలిస్తే అప్పుడేనండి మనకి స్వామివారి దర్శనం. నాకు 5 వారాలండి. ఇంకా 2 వారాలే వెళ్ళాలి. వడ్డీ కాసులు వాడు కాబట్టి ఎక్స్ట్రా 1 వారం వెళ్ళాలి. ఇక్కడ పిల్లలతో దండం పెట్టుకుంటున్నారండి చెట్టు దగ్గర దీపారాధన చేసి. దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటారండి. ఈ చెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటారు. నేనండి రాజగోపురం తూర్పు రాజగోపురం దగ్గర వీడియో తీసుకున్నాను. ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ఇటు ప్రసాదానికి వెళ్తారండి. ఇలా ప్రసాదానికి వెళ్తే పులిహోర, పరమాన్నము, ఏమంటారు దాన్ని, పటికి బెల్లం పెట్టారండి శనివారం. ఇదిగోండి స్వామివారి అనివేటి మండపం. ఇక్కడేమో శ్రీహరి కళాతోరణం అని ఉంటుంది. పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఏమన్నా కోలాటాలు ఉన్నా జరుగుతాయండి. ఇదిగోండి విష్ణుమూర్తి అవతారాలు, తులాభారం, విష్ణుమూర్తి శేషపానుపు. అందరూ ఇక్కడ కూర్చొని ఫోటోలు దిగుతారండి. ప్రసాదం తెచ్చుకొని కూడా ఇక్కడ కూర్చుంటారు భక్తజనం. మీరు కూడా ఒకసారి ద్వారకా తిరుమల చూసేయండి. ఎంతమంది జనం అండి. అంటే నేను శనివారం వెళ్తాను. ఎప్పుడూ ఉంటారండి ద్వారకా తిరుమలలో. బొడ్రోళ్ళు చూడండి పసుపు కుంకుమ వేసి పూజ చేశారు, బొప్పనాలు చేయించుకొని. ఇదిగోండి గోపురాలు చూసేయండి. ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది. స్వామివారు ఉంటారు ఇక్కడ. అందరూ కూడా కొబ్బరికాయలు కొడతారండి పైన. కింద పాదాల మెట్ల దగ్గర కూడా కొడతారు దీపారాధన చేసి. పైన కొండ మీద కూడా ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు ఉన్నారండి అనివేటి మండపంలో. మనకు ఫోటో 10 నిమిషాల్లో ఇచ్చేస్తారు. పెళ్లి జంట అండి. ఇది అనివేటి మండపం. ఇక దర్శనం అయిపోయాక నేను అనివేటి మండపంలోకి వచ్చానండి. ఎంత భక్తజనం అండి. మీరు కూడా చూసేస్తారని వీడియో చేశానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి స్వామి ఆశీస్సులతోటి. ఎంతమంది అండి పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఎండ వానానికి ఏమీ ఉండదండి. వాన లేదనుకోండి అంతా ఎండే. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే కాడ కొబ్బరికాయ కొట్టాను, ప్రసాదం తీసుకున్నానని చూపిస్తుంది పెద్ద ఆవిడ. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారండి అక్కడ. వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే. అనివేటి మండపంలోనండి. అందరూ చక్కగా దర్శనం చేసుకునే వాళ్ళు పెళ్లి జంట ఏదో మాట్లాడేసుకుంటున్నారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు భక్తి జనపడం. ఇదిగోండి ఇక్కడ కుటుంబం వెళ్తున్నారు. పిల్లలకు బొప్పనాలు చేయించుకొని స్వామి దర్శనానికి. స్వామి దర్శనం అయిపోయిన వాళ్ళు ఇలా అనివేటి మండపంలో కూర్చుంటారండి. ఇక్కడ చూసారా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు భక్తజనం. ఇక్కడ పెళ్లి జరుగుతుందండి. నేనైతే పైకి ఎక్కలేక ఇలా కింద వీడియో తీసుకున్నానండి. పెళ్లి తంతు జరుగుతుంది. అమ్మవార్లు చూసారు ఇక్కడ ప్రతిమలో. ఇక్కడ మంచినీళ్ళు అండి. మంచినీళ్ళకి కొద్దిమంది ఉందండి. చక్కగా ఎక్కడికక్కడ ఏమీ అసౌకర్యం ఉండదండి ద్వారకా తిరుమలలో. ఇదిగోండి ఇక భోజనానికి అన్నప్రసాదానికి బస్సు ఎక్కామండి. కింద మెట్ల దగ్గర ఎక్కానండి నేను బస్సు.
పైన తూర్పు రాజగోపురం అయితే జనాలకి ఎక్కిరిసిపోయి ఎక్కుతున్నారండి. ఉచిత బస్సు ఇది. సోమవారం అన్నప్రసాదం తీసుకెళ్తారు, తీసుకొస్తారండి. బస్సులో వెళ్తే ఇదిగోండి కేశఖండనశాల కూడా వీడియో తీశాను. ఇక్కడ భోజనం దగ్గర అండి. ఈ పసుపు చీర ఆవిడ కూడా వారం వారం వస్తున్నారండి. ఇవ్వండి ఈమె భోజనం అయిపోయాక బస్సు ఎక్కుతాక మళ్ళీ ఇదిగోండి సోమవారం భోజనానికి వెళ్ళే దగ్గర పెద్ద పటం ఉంటుందండి. వారం వారం పైనే భోజనానికి వెళ్తున్నారండి అన్ని కింద కాకుండా. కానీ ఎందుకని టేబుల్ తీసేసి అందరికీ బఫే సిస్టమ్ పెట్టారండి మరి ఈ వారం. ఇదిగోండి ఇక్కడ సోమవారం అన్నప్రసాదం అండి. అన్నప్రసాదం చేశాక కిందకు వచ్చేటప్పటికి సోమవారి ఉంటారండి ఇక్కడ. సోమవారికి దండం పెట్టేసుకోండి మీరు కూడా. చూడండి ఇది కూడా వీడియో తీసుకున్నాను. చక్కగా పువ్వులు వేసి సోమవారం అవతారాలు ఉంటాయండి. సోమవారం వెంకన్న బాబు ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడ ప్రసాదం తీసుకున్నాను నేను. ఒక ఆమెకి డబ్బులు ఇస్తే ఆమె తీసుకున్నారండి. ఇక్కడ నేను కొబ్బరికాయల కొట్టు ఫస్ట్లో పెట్టాలండి వీడియో. నేను ఇక్కడ తులసిమాల కొబ్బరికాయ దీపారాధన చేసుకున్నానండి. వచ్చేటప్పుడు ఇదిగోండి షాపులు ఉంటాయి ఇక్కడ. ఏమైనా కొనుక్కోవచ్చు. గాజులు, పటాలు కావాలన్నా, పిల్లలకు బొమ్మలు కావాలన్నా అన్నీ అమ్ముతారండి ఇక్కడ ద్వారకా తిరుమలలో. కొనేవాళ్ళు కొనుక్కుంటారండి. ఇదండి దక్షిణ రాజగోపురం వైపు ఇది. జంట బండి ఎక్కేసి వెళ్ళిపోతున్నారు చూడండి. సోమవారం నామాలు దండం పెట్టుకోండి. ద్వారకా తిరుమల అండి. ఇక శివయ్య గుడికి వచ్చేసానండి పైకి. శివాలయం ధ్వజస్తంభానికి దండం పెట్టుకోండి. సోమవారం అండి. శివయ్యకి అసలు శివ ఏం తీయకూడదు కదండి. ఇక్కడ ఇది సోమవారం అంటే అభిషేకం చేసుకుంటారండి. కొబ్బరికాయ కొడతారు, దీపారాధన చేస్తారు. ఇక్కడ భక్తజనం వస్తున్నారండి. ఇంకా అప్పటికే 2:30 అయిపోయిందండి. ఇది నాగమల్లి చెట్టు అండి. శివయ్య ఎక్కడుంటే అక్కడ ఈ నాగమల్లి చెట్టు ఉంటుందండి. పువ్వులు కూడా ఉన్నాయి. మంచి ఎండ అండి. జంట భక్తితో దండం పెట్టుకుంటున్నారు. ఇదిగోండి వీరు కూడా. ఈమె ఎప్పటికప్పుడు అక్కడ ఊడుస్తా పైన కూడా ఉంటారండి పెద్ద ఆవిడ. ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నారండి భక్తితో. ఇక్కడ త్రాగునీరండి. ఈ గోడ మీద శిల్పాలు అవి ఉంటాయండి. అంత ముందు లేవండి, కొత్తగా పెట్టారండి. పోయిన వీడియోలో కూడా చూడండి. ఇదిగోండి ఒక జంట చక్కగా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ వీడియో ఫోటోలు తీస్తున్నారు. ఒకప్పుడు సెల్ లేవు కాబట్టి దండం పెట్టుకొని వచ్చేసేవారు. ఈరోజు ఏదైనా మనం మర్చిపోకుండా నేను చక్కగా సెల్లో తీసుకుంటున్నాం వీడియోలు. ఎవరికైనా అలా ఉండిపోద్దండి ఎప్పటికప్పుడు. చూసారా ఈ గోడ మీద ఇలాగ ప్రతిమలు ఉన్నాయండి. స్వామి పేర్లేంటో కామెంట్ రూపంలో పెట్టండి. దక్షిణామూర్తి అండి ఈయన, వినాయకుల వారు. ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారండి, కామెంట్ చేయండి దేవుళ్ళ పేర్లేంటో. ద్వారకా తిరుమల అండి. బుడ్డోళ్ళు చూడండి దర్శనం అయిపోయి అన్నా చెల్లెళ్ళు వెళ్తున్నారు బయటికి. వచ్చాక ఇక్కడ యాచకులు కూర్చుంటారండి. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే తీసుకుంటారు వాళ్ళు. శివాలయం దగ్గర అండి ఇది. బయటకు వచ్చేసాక తీశారండి. ఇటువైపు అటువైపు నందేశ్వర్లు ఉంటారండి. శివాలయం. ఒక కుటుంబం వచ్చారండి అప్పుడే. అందరూ కూడా బొప్పనాలు చేయించుకున్నారు కుటుంబం. ఇదిగోండి ఆ కుటుంబం బండి మీద వెళ్తున్నారు. నేను ఉచిత బస్సు కోసం బయట కూర్చొని వీడియో తీసుకున్నానండి. సోమవారి గోపురం అండి ఇది. అటువైపు ఇటువైపు స్వామివారికి ఇలాగా ఏనుగులు, సింహం, ఎద్దులు, హంస అటువైపు ఇటువైపు కూడా ఉంటాయండి. నందేశ్వరుడు. నేనండి స్వామివారి గోపురం ఎదురుకుండా తీసుకున్నాను. ఏలూరు బస్సు ఎక్కానండి. బస్సులో వాళ్ళందరూ అదిగో ఆ బస్సు వచ్చింది, ఈ బస్సు వచ్చింది అంటున్నారు. ఇవ్వండి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలండి. ఈమె ఎవరో పాదాల దగ్గర తలంబ్రాలు మరి పసుపు బియ్యం పోసారండి. ఏంటో నాకైతే తెలీదు. మెట్ల మార్గాన్ని జనం అండి అసలు వీడియో తీసుకుంటా ఉండదు. అలా